ఫ్రెండ్స్, నేను మీ భావనతూర్. ఇది స్మార్ట్ కుక్ యొక్క ఇంకొక కార్యక్రమం. షుగర్ ఉండే వాళ్ళ ప్రకృతిపరమైన భోజనం కోసం ఈరోజు మాట్లాడదాం. షుగర్ వ్యాధి వచ్చిందంటే భోజనానికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి. తీపి పక్కకి తిరిగి చూడనే కూడదు అనేది ఇందులో చాలా ముఖ్యమైన గమనించాల్సిన విషయం. కానీ దిగులు పడకండి, ఎందుకంటే ఈ రోజు మేము మీ నాలుకకి రుచిగా అనిపించే 5 విషయాల్ని చెప్పబోతున్నాం. ఇవన్నీ దొరకడం చాలా ఈజీ, మీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. సరే, ముందు మనం చూడబోయేది యాపిల్. ఇందులో క్యాలరీస్, కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది తినడానికి చాలా చక్కటి ఫ్రూట్. ఇందులో ఫైబర్, వైటమిన్స్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇవి మీకు దొరకడం వల్ల మీరు చిప్స్ నవి వెతుక్కోనవసరం లేదు, చాక్లెట్స్ కూడా తినక్కర్లేదు. ఒకే ఒక యాపిల్ తింటే చాలు. నెక్స్ట్ మనం చూడబోయేది స్పినచ్ ఆకులు. ఇటువంటి చక్కటి ఆహారం ఇంక ఏదీ ఉండదు. ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. డయాబెటిస్ కి ఇది చాలా మంచిది. రొట్టెని మాత్రమే తినడానికి బదులు దీన్ని కూడా కాస్త మిక్స్ చేసుకుని తినండి. పరోటాలో దీన్ని మిక్స్ చేసుకుని తింటే కొవ్వు శాతం చాలా తక్కువగా చేయొచ్చు. ఈ కాయ చాలా సులభంగా దొరుకుతుంది, వెల కూడా చాలా తక్కువ. అవును, నేను చెప్పబోయేది క్యాబేజ్. క్యాబేజ్ లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఆఫ్ 10 చాలా తక్కువగా ఉంటుంది. సాధారణంగా మిగతా కూరగాయల్లో వైటమిన్ సి, కే చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి క్యాబేజ్ ఎక్కువగా తినండి, వీలైనంత ఆరోగ్యంగా ఉండండి. నెక్స్ట్ మనం చూడబోయేది లేడీస్ ఫింగర్ అని చెప్పబడే బెండకాయ. డయాబెటిస్ కి ఇది చాలా మంచిది. షుగర్ పేషెంట్స్ కి తగిన విధంలో కరిగేటటువంటి ఫైబర్ ఉండడం ఇందులో ముఖ్యమైన విషయం. నెక్స్ట్ టైం ఏదైనా ఫ్రై చేసేటప్పుడు బెండకాయను కూడా మిక్స్ చేసుకోండి, అది మీ ఆరోగ్యానికి మంచిది. నెక్స్ట్ మనం చూడబోయేది పెర్రీస్. ఇందులో పొటాషియం ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. దీన్ని వెంటనే కొని మీ ఇంట్లో పెట్టండి. మీకు ఎప్పుడు ఆకలిగా అనిపించినా వెంటనే దీన్ని కట్ చేసుకుని తినండి. ఈ రోజు కార్యక్రమం పూర్తయింది. మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ టైం కలుద్దాం. సంతోషంగా ఉండండి.